హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాం మనం. శ్రీ రమణ భాషలో 1997 జనవరి 17వ తారీఖున ఇది 328వ టాపిక్ అమ్మా. ఒక యూరోపియన్ పెద్ద మనిషి స్ఫుటంగా మంద గంభీరంగా మొదలుపెట్టాడు. భగవాన్ దగ్గరికి వచ్చి స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, గంభీరంగా మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, వ్యక్తులలో లోక వ్యవహారాల్లో చిక్కుకొని ఎందుకు ఈ కడగండ్లన్నీ పడతారు వీళ్ళు? ఈ వ్యక్తులు లోక వ్యవహారాలన్నిట్లో చిక్కుకుని ఈ కడగండ్లన్నీ ఎందుకు పడుతున్నారు వీళ్ళు? వారు స్వేచ్ఛగా ఉండకూడదు? తాత్విక ప్రపంచంలోనైతే వారు ఎక్కువ స్వతంత్రంగా ఉండవచ్చు కదా అన్నాడు. తాత్విక ప్రపంచంలో అంటే స్వరూపం పరమాత్మతో కూడిన సంబంధంలో చక్కగా స్వేచ్ఛగా హాయిగా ఏ మరి పొరపచ్చాలు లేకుండా ఎడమరలు లేకుండా హాయిగా ఉండొచ్చు కదా. అలా ఉండకుండా వ్యక్తులు లోక వ్యవహారాల్లో చిక్కుకుని ఎందుకు ఇక్కడ పనికిరాని కడగండ్లన్నీ పడతారు? వదిలి హాయిగా స్వేచ్ఛగా ఎందుకు ఉండరు ఈ వ్యక్తులు అని అడిగాడు. అడిగితే మహర్షి గారు అంటున్నారు, ప్రపంచము ఆధ్యాత్మికమే. నీ భౌతిక కాయంతో నిన్ను పోల్చుకుని చూస్తున్నావు కనుక ఈ ప్రపంచాన్ని భౌతికమని, ఆ రెండవది ఆధ్యాత్మికని అంటున్నావు. అసలు ఉన్నది అది ఆధ్యాత్మికమే అయ్యున్నది. నువ్వు భౌతికమని ఆధ్యాత్మికమని రెండుగా మాట్లాడుతున్నావు, కానీ ఉన్నదే ఆధ్యాత్మికము, రెండోది లేదు. ఇక నిన్ను నువ్వు ఈ పంచభౌతిక శరీరంతో నేను అని చూస్తున్నావు గనుక ఈ ప్రపంచం కూడా నీకు పాంచభౌతికమని అనిపిస్తోంది తప్ప ఉన్నది ఆధ్యాత్మికమేను అన్నారు భగవాన్. అప్పుడు ఆయన అన్నాడు, తనువు వీడిన ఆత్మ అంటే భూతాత్మకి అవగాహన గాఢమా, స్వేచ్ఛ అధికమా? అవునా అని అడిగాడు. శరీరాన్ని వదిలిన తర్వాత జీవుడు అంటాం కదా, ఆ జీవుడికి అవగాహన బాగా ఎక్కువగా ఉంటుందా, లేకపోతే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందా అని అడిగాడు. అంటే ఆ జీవుడు తన ఇష్టం వచ్చినట్టు సంచరించగలుగుతాడా, లేకపోతే గాఢమైనటువంటి అవగాహనలో ఉంటాడా అని అడిగాడు. మళ్ళీ భగవాన్ అంటున్నారు, నిన్ను నువ్వు దేహం అనుకుంటున్నావు. ఎవరైనా సరే తన్ను తాను దేహం అనుకున్నప్పుడే ఇవన్నీ. కనుక తనువు వీడిన ఆత్మలను భూతాత్మలు అంటున్నావు. శరీరాన్ని వదిలేసినటువంటి ఆత్మలందరినీ భూతాత్మ అంటే భూతాలు అంటున్నావు. పరిమితుల్లో వర్తిస్తూ నువ్వు వానికి కూడా పరిమితులను భావించి వాటి శక్తిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. నువ్వు దేహం నేననుకుంటున్నావు కాబట్టి నువ్వు పరిమితుల్లో ఉంటూ ఆ తనువు వీడిన భూతాత్మల్ని కూడా పరిమితులుగా భావించి వాటి శక్తి ఎలాంటిదో తెలుసుకోవాలనుకుంటున్నావు. నువ్వు అసలు దేహాన్ని నేను అనుకోబట్టి కదా ఈ శరీరాన్ని వదిలిన తరువాత ఉన్నటువంటి భూతాత్మలు పరిమితులా అపరిమితులా అని అడుగుతున్నావు. తనువు దొరికిన ఆత్మలకు సూక్ష్మ శరీరాలు ఉంటాయి. శరీరం దొరికినటువంటి ఆత్మ అంటే శరీరంలోకి చేరినటువంటి ఆత్మలకి సూక్ష్మ శరీరాలు ఉంటాయి. లేకపోతే తనువు లేని ఆత్మలు అనవు. శరీరం లేని ఆత్మ ఏమిటి? శరీరం లేకపోతే ఆత్మని గాని కదా భూతాత్మని గాని జీవాత్మని గాని అనడానికి ఇంకేముంది? ఏది అనాలన్నా తనువు ఉండాల్సిందే. తనువు అనే పరికరంలోని కమ్యూనికేషన్స్ అన్ని ఉన్నాయి. అవునమ్మా. అంతఃకరణలో మనోబుద్ధులు, వెలుపల ఇంద్రియాలు, వీటితోటే ఈ పరిధులతోటి ఏదైనా అనడమో వినడమో అనుకోవడమో జరుగుతుంది. తనువు వీడిన ఆత్మలు అంటున్నావు నువ్వు. తనువును వీడిన తరువాత అప్పుడు ఆత్మలు ఉంటాయని, ఆ ఆత్మలు దొరికిన సూక్ష్మ శరీరాలు కలిగి ఉంటాయని, అంటే ఈ శరీరం స్థూల శరీరం వదిలేసాక సూక్ష్మ శరీరంతో ఉంటాయని,
శరీరం విడిచిన ఆత్మ. లేకపోతే తనువు లేని ఆత్మలను నువ్వు అనవు కదా. శరీరంలో ఉన్నప్పుడేమో మరి జీవుడు అంటున్నారు. శరీరాన్ని వదిలేసిన తరువాత దీనిలో ఉన్నటువంటి జీవాత్మ ఏమవుతుంది? తనువుని వదిలిన ఆత్మ అంటున్నామంటే తనువు వదిలిన తర్వాత అక్కడ ఇంకొకటి ఉంటే అక్కడ ఒక సూక్ష్మ శరీరంతో ఆ జీవాత్మ అక్కడ ఉంటాడా? ఉంటే వాడికి స్వేచ్ఛ ఉంటుందా? ఇది కదూ నీ ప్రశ్న. అలాగా అనుకోకపోతే తనువులు లేని ఆత్మలు అనవు. కాబట్టి తనువర్జితము అంటే స్థూల దేహాన్ని వదిలి అని కదా అర్థం. అవునమ్మా. వారికి వ్యక్తిత్వం ఆపాదిస్తున్నావు గనక, స్థూల దేహానికి వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తున్నావు గనక స్థూల దేహాన్ని విడిచిన తరువాత కూడా అతనికి వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తున్నావు. వానికి స్థానం సూక్ష్మ శరీరాలని అనుకుంటున్నావు. ఇప్పుడు స్థూల శరీరాన్ని వదిలేశాడు కాబట్టి ఈ దీనిలోంచి వెళ్ళినటువంటి ఆత్మ సూక్ష్మ శరీరమును కలిగి ఉంటాడు అని అనుకుంటున్నావు. అవునా? అవును. వాని అవధులు వాని దశలను బట్టి ఉంటాయి. వాడి దశ ఎలా ఉందో మరి నువ్వు ఎలాగైతే సూక్ష్మ శరీరం అంటున్నావు కదా, వాడి పరిధి ఎలా ఉంటుందంటే వాడి దశను బట్టి ఉంటుంది, వాడి అవగాహనను బట్టి ఉంటుంది. పరిధుల తాకిడి నీకెల్లాగో వానికి అట్లే. ఈ శరీరం స్థూల శరీరంతో ఉన్నప్పుడు నీ హద్దుల్లో కొన్ని ఉన్నాయి కదా నావి అనుకుంటూ, అవి ఎలాగో ఇక మరి సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆ పరిధులు ఉండాల్సిందేగా. శరీరం అన్నప్పుడే ఇక పరిధి. కాబట్టి ఈ పరిధులు తాకిడి ఇక్కడ నీకెట్లాగో వానికి అట్లే అన్న ఆధ్యాత్మిక అంటున్న ఈ ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచమా? ఆధ్యాత్మికంగా మళ్ళీ ఇంకొక ప్రపంచంలో ఉన్నట్లా ఈ సూక్ష్మదేహము? ఒకసారి ఆలోచించాలి. పరమాత్మయే కాని సాపేక్షకం కాదు. శరీరం వదిలేశాక కానీ పరమాత్మే అయి ఉంటుందమ్మా. దేహం వస్తేనే పరిధి. అవునమ్మా. దేహం వచ్చే వరకు నిజంగా మనం దేహం అనుకోబట్టి అది సూక్ష్మదేహము, అతడు ప్రేతాత్మ లేకపోతే భూ అని అనుకుంటున్నాం కదా. దీన్ని బట్టి శరీరం వదిలేసిన తరువాత ఆ జీవుడు సూక్ష్మ శరీరంతో ఉంటాడు. అదే ప్రేతాత్మ. అతడికి ఇప్పుడు ఈ శరీరంతో ఎలాగ కొన్ని పరిధులు ఉన్నాయో అప్పుడు కూడా ఆ పరిధులే ఉంటాయా అని అడిగాడు అతను. ముందు ప్రశ్న అర్థం అవ్వాలి. ప్రశ్న అర్థమైతే జవాబులు క్లియర్ గా మనం చెప్పుకోగలుగుతాం. అంటే అప్పుడు భగవాన్ అన్నారు, నువ్వు ఈ పరిధి కలిగిన శరీరం నేను అనుకుంటున్నావు కాబట్టి ఈ శరీరాన్ని వదిలేసిన తరువాత కూడా దానికి ఒక సూక్ష్మ పరిధి ఉంటుంది అనుకుంటున్నావు. అనుకోకపోతే వాటికి స్వేచ్ఛ ఉంటుందా, స్వేచ్ఛ లేదా అంటే ప్రత్యేక మళ్ళీ ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తున్నావు. ఈ శరీరంతో ఎలాగ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని చూస్తున్నావు, మళ్ళీ శరీరంతో కూడా ఒక వ్యక్తిత్వాన్ని ఒక ప్రత్యేకతని చూస్తున్నావు. చూస్తే కదా వాళ్ళకి స్వేచ్ఛ ఉందా స్వేచ్ఛ ఉండదా అని అడుగుతున్నావు. అవునమ్మా. కాబట్టి తనువు వదిలేసిన తరువాత ఇక అక్కడ ఏదీ లేదు, కేవలం పరమాత్మే. ఈ శరీరంతో పరిధి ఉందనుకుంటున్నావు గనక ఈ శరీరం వదిలేసిన తర్వాత కూడా అక్కడికి పరిధి ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు. కుండ పగిలిన తరువాత కుండలోని ఆకాశానికి పరిధి ఉంటుందా? లేదమ్మా. అంటే ఎలాగో అలాగే నువ్వు ఇది నేను అనుకోబట్టి దీన్ని వదిలేసిన తర్వాత ఆ భూతాత్మ మళ్ళీ పరిధుల్లో ఉంటుందా? మళ్ళీ శరీరంలోకి ఎప్పుడు వస్తుంది? మధ్య కాలంలో ఏం చేస్తుంది? అసలు ఒక వ్యక్తి ఒకడు ఉన్నాడా? లేడు. మరి లేనివాడు ఈ శరీరం నేను అనుకుంటున్నటువంటి వ్యక్తి అయి ఉండడం చేత శరీరం వదిలిన తరువాత కూడా అతనికి ఒక ప్రత్యేక వ్యక్తి భావం ఉంటుందని, ఈ స్థూల శరీరంతో ఉన్న పరిధి అక్కడ కూడా పరిధి ఉంటుందా ఉండదా అని అనుకుంటున్నాను. ఇదన్నీ అనుకోవడానికి ఈ పరిధి కలిగిన స్థూల శరీరంలో నేను ఉన్నాను అన్న భావన వల్ల దీన్ని వదిలేసిన వాడు కూడా ఒక పరిధిలో ఉన్నవాడే అన్న భావనలో ఉన్నావు నువ్వు.
అవునమ్మా. కానీ ఇక్కడ వాని అవధులు వాని దశలు బట్టి ఉంటాయని భగవాన్ చెప్పి, అది ఇక శరీరం వదిలేసాక పరమాత్మే తప్ప ఇక సాపేక్షిక ఒక దాని మీద ఆధారపడేటువంటి అవసరం ఉండదు. ఇక సూర్యుడి కిరణం కదా శరీరంలో ఉండబట్టి శరీరం అంతా అనిపిస్తోందే గాని శరీరం పోయిన తర్వాత పరిదే లేదుగా. లేదు. అలాగే జ్ఞానం ఆ కుండలో ఉండబట్టే ఆ ఆకాశమో సూర్య ప్రతిబింబమో కుండంత ఉన్నట్లుంది. కుండ పోయాక అది పరమాత్మయే గాని అది సాపేక్షం కాదు. ఇంతకీ నిన్ను నీ ఆత్మగా నువ్వు తెలుసుకున్న నాడు ఈ ప్రపంచము ఆధ్యాత్మికమే గాని భౌతికం కాదని తెలుస్తుంది. నువ్వు భౌతిక శరీరంతో ఉన్నంతసేపు కూడా ఈ ప్రపంచమంతా భౌతికంగానే ఉన్నట్లు, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత దీనిలో ఉన్న జీవుడు మళ్ళీ సూక్ష్మ శరీరంతో ఎక్కడో కొన్ని పద్ధతుల్లో ఉంటాడు అని ఇలాగే జంఝాట పడుతూ ఉంటావు. నీవెవరువో నువ్వు ఈ శరీరం ఉండగానే నీ ఆత్మ నువ్వు తెలుసుకున్న నాడు తప్ప ఈ ప్రపంచం ఆధ్యాత్మికమే తప్ప భౌతికం కాదు అని అప్పుడు నీకు అర్థమవుతుంది. అవునమ్మా. అప్పుడు అతను మరి అర్థమయ్యే ఉండాలి. ఇప్పుడు మన శరీరంతో ఉన్నాం కాబట్టి వదిలేసిన తర్వాత జీవుడు అంటున్నాం. ఎవరిని వీడినే కదూ, ఈ స్థూల శరీరంతో ఉండి బంధింపబడ్డాడని, మళ్ళీ ఇంటికి వెళ్ళాక సూక్ష్మ శరీరంతో కూడా బంధింపబడి ఉంటాడా అని, అంటే వీడొకడు ఉన్నాడని, వాడు ఒక పరిధి కలిగి ఉన్నాడన్న భావంతో మన అందరం ఉంటున్నాం. నిన్ను నీ ఆత్మస్వరూపంగా నిన్ను నువ్వు కనుక్కున్నప్పుడు ఏ పరిధులు లేవని ఎప్పుడు దేహ భావన వదిలిపోయిందో ఇక నీకు ఈ సాపేక్ష ఈ భౌతికమైనది ఏది కూడా ఏనే నీ ఉన్నది ఆధ్యాత్మికమైన ఆ ఆత్మస్వరూపమేనని నువ్వు తెలుసుకోగలుగుతావు. అప్పటి వరకు ఇవన్నీ కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి అన్నారు భగవాన్. అప్పుడు పిచ్చకుడు అంటున్నాడు, ఆ శరీరాలు మన శరీరాల వల్ల నశించవా, మరి అవి మరల జన్మిస్తాయా అంటున్నాడు. శరీరం నేనన్న భావన వదిలేవయ్యా, ఆ సూక్ష్మ శరీరము అక్కడ పరిధి అన్నది ఉండనే ఉండదు. చూస్తున్నావు కాబట్టి అలా కనిపిస్తోంది. ఉన్నది ఒకే ఒక ఆధ్యాత్మికత్వము ఆత్మస్వరూపమేను అని భగవాన్ చెప్పిన ఆయన మళ్ళీ ఏమంటున్నాడంటే, ఈ శరీరాలు మనకి శరీరాలు వలె నశించేవేనా? ఆ శరీరం వదిలేసిన తర్వాత ఉన్న సూక్ష్మ శరీరం అవి నశించేవేనా? అవి మళ్ళీ పుట్టుతాయా అంటే చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారా అని అడిగాడు. భగవాన్ అంటున్నారు, దేహాత్మ బుద్ధి కదా ఈ ప్రశ్నలన్నిటికీ కారణం. అవునమ్మా. ఎంత వివరించి చెప్పినా మనం ఎక్కడ తట్టుకొని ఉన్నామో దానిలో నుంచే మాట్లాడుతాం, దానిలో నుంచే అవగాహన చేసుకుంటాం తప్ప ఇదేమిటి అని ప్రశ్నించమే. అవునమ్మా. మళ్ళీ ఇంత వివరంగా భగవాన్ చెప్పిన తర్వాత కూడా అతడు మళ్ళీ వాళ్ళకి ఈ శరీరాలు పోయాక మళ్ళీ ఇంకో శరీరంలో జన్మిస్తాయా అని అడుగుతున్నావు. దేహాత్మ బుద్ధి ఈ ప్రశ్నలకు కారణం. ఈ దేహానికి చావు పుట్టుకలు ఉన్నాయి. మరి ఈ తనువు పోగానే మరొక తనువు, దీనినే పునర్జన్మ అంటారు. శరీరానికి ఉన్నాయి చావు పుట్టుకలు, ఈ శరీరం ఇంకొక శరీరం వస్తుంది, దీన్నే పునర్జన్మ అంటారు. కానీ నీవు దేహానివేనా? కాదు. దేహానివి కాదు 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 కాదమ్మా. ఎప్పుడైతే నేను దేహాన్ని కాను ఆత్మని అని నీకు తెలుస్తుందో నీకు ఈ స్థూల సూక్ష్మ శరీరాల బెడద గోల ఉండనే ఉండదు. పరిమితులు హద్దులు లేనే లేవు. నిస్సీమమైన స్థితిలో భౌతికమేమిటి ఆధ్యాత్మికమేమిటి పునర్జన్మించిన ప్రశ్నలు ఎక్కడున్నాయి? నేను నాది అది ఇది అనొచ్చు
నానా భేదాలున్నా ఖండమైన చిదాకాశమున హద్దులు బూటకమన్నా చిదాకాశమున కన్నా వేరుగా ఏముందన్నా. ఇదే కదా. అవునమ్మా, ఏముందా? దాని అర్థం ఇప్పుడు తెలిసిందమ్మా. అదే అంటుంటా. ఈ శరీరం నేను కాదు, నువ్వు కాదు కాదు అని సాక్షాత్ మహర్షి చెప్తూ ఉండగా, అనేక బోధలతో వివరించి మరీ చెప్తూ ఉండగా, ఈ శరీరం ఉండగా ఈ శరీరం అనేటువంటి పరిధులతో ఇది నేను, కొన్ని నావి కావు అనేటువంటి పరిధులతో ఉన్నాను. కాబట్టి నేను బంధింపబడి ఉన్నాను. ఈ శరీరం వదిలిన తరువాత వెళ్ళిన ఈ జీవుడికి కూడా పరిధులు ఉంటాయా? వాడికి జన్మ ఉంటుందా? అతడు పరిధి లేకుండా ఉంటాడా అని ఆయన ప్రశ్న. ఇవన్నీ నేను దేహం అనుకుంటున్నావు గనక కలుగుతోందయ్యా. ఈ దేహం నువ్వు కానే కాదు. ఎందుకంటే ఈ దేహమే పుడుతుంది, దేహమే వస్తుంది. మళ్ళీ ఈ దేహం పోగానే మరొక దేహం వస్తుంది. ఎవరికి? నేను దేహమును అనుకుంటున్న వాడికి. ఇప్పుడు దేహాన్ని కామని తెలుసుకున్నావు అనుకో, చావు పుట్టుకలు ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి నీవు ఆత్మవి అని తెలిస్తే ఇక స్థూల సూక్ష్మ శరీరాల బెడదలు ఉండవు. నిశ్చయమైన స్థితిలో భౌతికమేమిటి, ఆధ్యాత్మికమేమిటి, పునర్జన్మల గురించి నీకు ప్రశ్నలు అవకాశం ఎలా ఉంది అంటూ మళ్ళీ భాగవతం అంటున్నారు. ఇంకా వేరొక పక్షంలో చూద్దాం, విను. స్వప్నంలో నీకు ఒక స్వప్న శరీరాన్ని కల్పించుకొని అదే నేనుగా వ్యవహరిస్తావు కదూ. మన కలలో మనం ఒక శరీరాన్ని నేను అనుకుని, అంటే ఇప్పుడు ఈ మెలకువలో ఈ శరీరంతో ఎలాగ వ్యవహరిస్తున్నామో అలాగే వ్యవహరిస్తాం కదూ. అవునమ్మా. మెలకువ రాగానే అది కళ్ళ అని తేలిపోయిందా లేదా? స్పష్టంగా. ఇదిగో ప్రస్తుతం నువ్వు ఈ దేహానివని, ఆ స్వప్న శరీరానివి కానని అనుకుంటున్నావు. ఈ స్థూల దేహముగా ఉన్నదే నేను, ఆ కలలో ఉన్నటువంటి ఒక దేహము నేను కాదు. అది కలిగింది, తొలగిపోయింది, కాబట్టి అది కళ అంటున్నావు. ప్రస్తుతం ఈ స్థూల దేహం నేను అన్న భావనతో. స్వప్నంలో స్వప్న శరీరం దృష్ట్యా ఇప్పటి నీ దేహం నిజం కాదుగా. నీ కళలో ఒక శరీరం ఉంది కదా. నీకు ఈ మెలకువలో శరీరంతో ఏ సంబంధం అన్నా ఉందా? లేదమ్మా. మరి ఇకనే కళలో నేను మెలకువతో శరీరంతో ఏ సంబంధము లేదు, దాని ఊసు లేదు. మెలకువలో నీకు కళలో శరీరం సంబంధము లేదు, ఏ ఊసు లేదు. దేనిలో ఉన్నావో అదే నిజం అనుకుని రెండో దాని అబద్ధం అంటున్నావు. కళలో ఉండి ఈ మెలకువను అబద్ధం అంటున్నావు, మెలకువలో ఉండి కళను అబద్ధం అంటున్నావు. కాబట్టి స్వప్నంలో స్వప్న శరీరం దృష్ట్యా ఇప్పటి నీ దేహం నిజం కాదు. కాబట్టి ఇందు ఏ దేహము నిజం కాదు. కళలో శరీరము నేను కాదు అన్న ఖచ్చితంగా ఈ మెలకువలో శరీరం నేను అనుకుని ఉన్న నాకు తెలుస్తుంటే, మరి ఈ మెలకువలో శరీరము కూడా నువ్వు కాదు అంటున్నారు. ఈ రెండు శరీరాలు నువ్వు కావు. దేనికదే ఆయా కాలాల్లో నిజమంతే. ఒకటి అబద్ధమును, రెండోది నిజంగాను కనిపిస్తుంది. కళలోని శరీర వ్యవహారాలు, ఆ ప్రపంచము అబద్ధంగాను, మెలకువలోని శరీరము ఈ వ్యవహారాలు నిజంగాను అనిపిస్తాయి. కళలో ఉన్న వాడికేమో కళలోని శరీరమే నిజముగాను సత్యముగాను, ఈ మెలకువలో ఒక శరీరము, ఒక జీవితము, ప్రపంచం ఉందన్న ఝాసే వాడికి లేదు. ఆయా కాలాల్లో నిజం ఒకటి నిజం, ఒకటి అబద్ధమును. కానీ మరి అసలైన సత్యమైంది ఏది?
కానీ అసత్యమైనది ఎల్ల కాలము నిజంగానే ఉంటుంది. అది ఎప్పుడు ఒక అవస్థలో కళ్ళైపోయి ఒక అవస్థలో నిజంగా ఉండదు. ఉమ్, నువ్వు నేను నేను అంటున్నావు కదా, ఉమ్, ప్రతి ఒక్కడు అంటున్నావు కదా. ఈ నేను అన్నదే ఎరుక, ఈ నేను అన్నది తెలివి, ఈ నేను అన్నదే జ్ఞానము ప్రకాశమును. ఉమ్, ఇప్పుడు నేనంటే తెలివి, నేనంటే ప్రకాశం, నేనంటే వెలుగు. ఉమ్. ఇక్కడ అన్నపూర్ణ కదా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా నామాలు రూపాలు ఉన్నాయా తెలివికి? లేవమ్మా. మరి తెలివి నువ్వైతే ఇవన్నీ ఎక్కడున్నాయి? నిద్రలో శరీరం, మెలకువలో శరీరం. ఉమ్, ఈ మెలకు శరీరానికి పరిధులు, ఇష్టాలు రాగ ద్వేషాలు, అలాగే కళ్ళలో శరీరానికి కూడా ఒక సూక్ష్మ శరీరం, దానికి ఏవో గోలలు ఏవీ లేవు. ఎవరికున్నాయి అంటే ఏ ఎరుకలో ఇవి కలిగి తొలగిపోతున్నాయో ఉమ్, ఆ ఎరుక ఏవీ లేవు. లేవు. అది నువ్వు. ఉమ్, కాబట్టి ఈ నేనన్న ఎరుక జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో మూడిటిలోనూ సమానంగా ప్రకాశిస్తూనే ఉంది. ఆ ప్రకాశంలోనే కాసేపు కళ, కాసేపు మెలకువ, కాసేపు నిద్ర. స్వరూపాన్ని ఆ స్పష్టంగా చూపించారు. దానిలో ఏ మార్పులు లేవు. ఉమ్, అది మాత్రమే సత్యము. ఉమ్, ఇదిగో ఈ కలిగి కాసేపు సత్యం అనిపించి తొలగిపోయే ఈ మూడు అవస్థలు కళ్ళయే. ఉమ్, అవి మానసికాలు. అంతే. నీ నిజస్వరూపాన్ని కనపడనివ్వకుండా అడ్డేది ఈ మనస్సే. ఉమ్, నీ నిజము అనంత ఆత్మస్థితి. అదే స్థితి నీ నిద్రలో కూడా ఉంది. మిగతా రెండవస్థల్లో దానికి హద్దులెన్నో ఉంటాయి. నిద్రలో ఏ హద్దులు లేవు, కలలోను మెలుకులోని ఎన్ని హద్దులో చెప్పలేం. ఉమ్, ఈ భేదం ఎందుకుంటుంది? నిద్రలో ఏ హద్దులు లేనటువంటి శాంతి స్వరూపమై ఉన్నావు. ఉమ్, మరి మెలుకులోను కలలోను ఈ భేదాలు ఎందువల్ల అంటే నిద్రలో మనసు లేదు గనక. అవునమ్మా. నీ అడ్డుకునే అది ఇది అలాగా అనే మనసు లేదు గనక. ఉమ్, నిద్రలో మనస్సు లేదు. మిగతా రెండు అవస్థల్లోనూ ఉంటుంది, ఉమ్, కలలోను ఉంటుంది. అదే భావము మనస్సు కల్పించింది. ఉమ్, నియమితులను, ఇవి పరిమితి, ఇది నేను, అది నాది కాదు, వీళ్ళు వాళ్ళు అలాగా అనేటువంటి ఈ భావము మనస్సు కల్పించిన కల్పన. ఉమ్, అయితే మనస్సు అంటే ఏంటో కనుక్కో ముందు. దాన్ని గనక వెతికితే అది తనకి తానే మాయమైపోతుంది. ఉమ్, దాన్ని ప్రశ్నించక, ఎవరికేం ప్రశ్నించక, దానికి యథార్థంగా ఒక స్థితి ఉంటే కదా అది ఉండడానికి. అది అవునమ్మా. అది తలపుల మూట. ఓకే. తలుపులు లేకపోతే అది లేదు. అందుకని ఏ తలంపు లేకుండా ఉండి చూడు, అది లేదు. తలంపులతో చేరావా నీ స్వరూపం నీకు కనుమరుగైపోతుంది.